ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం. డాక్టర్ అంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, కులమతాలకు అతీతంగా పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ సాయం చేసే మహోన్నత వ్యక్తిత్వం డాక్టర్లది. ఈ రోజు డాక్టర్స్ డే అయినా కూడా రెస్ట్, సెలబ్రేషన్స్ ఏవీ లేకుండా హాస్పిటల్స్ లో రోగులకు సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దేశంలోని డాక్టర్స్ అందరికీ గౌరవంగా, వారి సేవల్ని గౌరవించుకుంటూ డాక్టర్స్ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది మంచి సందర్భం. జూలై 1న ఇండియాలోనే ఫేమస్ జనరల్ ఫిజిషియన్ మరియు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ చేసిన సేవలకు గుర్తుగా మన భారత ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్భంగా ఈ సమాజానికి డాక్టర్స్ చేస్తున్న సేవలను స్మరించుకోవడానికి నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆరోగ్య సమస్యలు వస్తే వారు మాత్రమే మనకు సాయం చేయగలరు. మరణాన్ని ఎదుర్కొంటూ జీవితం తిరిగి ఇవ్వగల శక్తి వారికి ఉంది. పగలు రాత్రి, పండుగలు ఇలా ఏ సమయమైనా తమ విధులు నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారిది నిజమైన సర్వీస్ స్పిరిట్. ప్రతి సర్జరీ థియేటర్లో, ఎమర్జెన్సీ రూమ్లో, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వారు నిరంతరం సేవలందిస్తూ మనలో భయాన్ని తొలగిస్తూ మన జీవితాల్ని కాపాడుతూ ఉంటారు. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో వారే మనకు రక్షణ కవచంగా ఉండడమే కాదు, వారి ప్రాణాలు పోవచ్చు అని తెలిసినా ధైర్యంగా మన కోసం నిలబడ్డారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మనం కేవలం ధన్యవాదాలు తెలుపకుండా ఒక ప్రతిజ్ఞ చేయాలి. వైద్యుల సేవను గౌరవించాలి, ఆరోగ్యాన్ని విలువైందిగా భావించాలి. ఈరోజు భారతదేశం పోలియో, మెదడువాపు, మసూచి, ట్రకోమా ఇంకా అనేక రకాల వ్యాధుల రహిత దేశంగా ఉంది అంటే దానికి కారణం డాక్టర్స్. అనేక ప్రమాదకర వైరస్లకు వ్యాక్సిన్లను కనిపెట్టడంలో వారి కృషిని ఎలా మరువగలం? అందుకే ప్రతిరోజు ఎన్నో ప్రాణాలు రక్షిస్తున్న వైద్యులందరికీ మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం. అది మనందరి బాధ్యత కూడా. అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే.